ఓం అరుణాచల్ శివ, ఓం అరుణాచల్ శివ. చాలా ప్రయత్నాల తర్వాత ఫైనల్గా అరుణాచలం చేరుకున్నాను. ఇప్పుడు మనం దర్శనానికి ఏ విధంగా వెళ్ళాలో మరియు ఆ గుడి లోపల ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా గుడి ముందుకు ఈ విధంగా చేరుకున్న తర్వాత దర్శనానికి మనం ఎలా వెళ్ళాలంటే రైట్ సైడ్లో ఇలా లెఫ్ట్కి దారి ఉంటుంది. ఈ దారి ద్వారా మనం దర్శనానికి వెళ్ళాలి. ఇదే లైన్లో మనకి ప్రైవేట్ రూమ్స్, హోటల్స్, చిన్న చిన్న షాపులు అన్నీ ఉంటాయి. ఈ విధంగా ఇవన్నీ ప్రైవేట్ రూమ్స్ అన్నమాట. కింద సైడ్ హోటళ్ళు. ఇది మెయిన్ గోపురం. ఇలా ముందుకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత రైట్ సైడ్లో మెయిన్ గోపురం ఎంట్రన్స్ ఉంటుంది. ఇవన్నీ పూజా సామాగ్రి. ఇలా రైట్ సైడ్ తిరిగి ఈ లైన్ ద్వారా మనం ఎంటర్ అవ్వాలి. ఇదే క్యూ లైన్. ఇలా లైన్లో ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. ముందుగా ఈ గోపురం రైట్ సైడ్ మనం చూస్తే ఆర్కిటెక్చర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ భరతనాట్యం సంబంధించి రిలేటెడ్గా ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. అలాగే ఈ ఆర్కిటెక్చర్ చూసుకున్న తర్వాత ఇది ఎంట్రన్స్లో ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ బ్యాగ్ స్కానింగ్ అవన్నీ ఉంటాయి. అది మీకు రైట్ సైడ్లో కనిపించేది 50 రూపీస్ క్యూ లైన్. ఇది మా మెయిన్ గోపురం దాటిన తర్వాత ఇది టెంపుల్ వ్యూ. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించేది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నమాట. అదే టెంపుల్ లెఫ్ట్ సైడ్లో మీకు అన్నదానానికి దారి కూడా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే మెయిన్ గోపురం అనదర్ సైడ్. ఇలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదే సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇలా ఈ విధంగా మనం లోపలికి వెళ్ళాలి, గుడి లోపలికి. తర్వాత ఇది మనం 50 రూపీస్ లైన్లోకి ఎంటర్ అయ్యాము. ఇలా లైన్ మీకు లెఫ్ట్లో కనిపించేదే సుబ్రహ్మణ్య స్వామి గుడి. లెఫ్ట్లోకి వచ్చిన ఇలా క్యూ లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇటు రైట్ సైడ్ 1000 స్తంభాల మండపం. దాని తర్వాత ఆ 1000 స్తంభాల మండపం క్రాస్ చేసుకుంటూ మనం లైన్ కదులుతూ ఉంటుంది. మీకు ఆ ఎదురుగా ఉండేది ఆ పెద్ద నంది. ఆ నంది ముందు బల్లాల మండపం ఉంటుంది, బల్లాల మహారాజు మండపం. అక్కడ మీకు లెఫ్ట్లో కనిపించే కోనేరు బ్రహ్మతీర్థం. మీకు ఎదురుగా కనిపించే మండపం బల్లాల మహారాజు మండపం. సో ఈ విధంగా రైట్ సైడ్ ఈ ఎంట్రీ ద్వారా లోపలికి వెళ్తే అక్కడ పాతాళ శివలింగం ఉంటుంది. ఈ విధంగా అక్కడ శివుడు కొంచెం కిందకు ఉంటాడు. ఆ ఎదురుగా ఉండేది పాతాళ శివలింగం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఆర్కిటెక్చర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ విధంగా మనం లోపలికి వెళ్ళాలి పాతాళ శివలింగం దర్శించుకోవడానికి. ఆ పాతాళ శివలింగం టాప్ సైడ్ గుడి. ఈయనే పాతాళ శివలింగం. తర్వాత మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే క్యూ లైన్ ద్వారా కొంచెం ముందుకు వస్తే మనకి బల్లాల మహారాజు మండపం కనిపిస్తుంది. దాని లెఫ్ట్ సైడే మనం క్యూ లైన్లో ముందుకు వెళ్తాము. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత రెండో గోపురం వస్తుంది. ఆ రెండో గోపురం పక్కనే మనకి శివలింగం కూడా ఉంటుంది, చిన్న శివలింగం. ఈ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ అక్కడ దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్తే ఆ ఎదురుగా కనిపించేది మీకు కిలి గోపురం. నార్మల్ ఇక్కడ కిలి గోపురం దగ్గర మనకి రియల్గా చిలక కనిపిస్తే అది చాలా అదృష్టవంతులు. నాకు ఏకంగా 3 చిలుకలు కనిపించాయి. ఇదంతా కిలిగోపురం ముందుండే గుళ్ళు. అక్కడ మీ లెఫ్ట్ సైడ్లో కూడా ఒక కోనేరు ఉంది. ఇదేంటంటే అరుణాచలం టెంపుల్ నమూనా. మీరు గమనించి మొత్తం 9 గోపురాలు ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ 50 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్. ఇదే ఆ కిలిగోపురం. ఈ కిలిగోపురం దగ్గర మనం కనుక రియల్ చిలుకలు కనుక చూస్తే మనం చాలా అదృష్టవంతులు. మీరు చూడొచ్చు, అక్కడ చిలుక ఉంది లెఫ్ట్ సైడ్లో.
నాకు ఏకంగా 3 చిలుకలు కనిపించాయి. ఇది కూడా మీకు జూమ్ చేస్తున్నా చూడండి. ఇదే కిలి గోపురం. రైట్ సైడ్లో ఉండేది ఇంకో మెయిన్ గోపురం. ఇక్కడ కూడా ఒక నంది ఉంది. ఆ నంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ థర్డ్ గోపురం తర్వాతే మెయిన్ టెంపుల్ కూడా వస్తుంది. కిలి గోపురం తర్వాతే మనం ఈ గోపురం కిలి గోపురం క్రాస్ చేసి ముందుకు వెళ్ళిన తర్వాత మనం మెయిన్ టెంపుల్ ఉండే గోపురం చూడొచ్చు. ఆ క్యూ లైన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. మీకు ఇక్కడే రైట్ సైడ్లో ఒక చెట్టు కూడా ఉంటుంది. ఆ చెట్టు కూడా చూద్దాం మనం. అదే ఆ ఎదురుగా ఉండే గోపురమే మెయిన్ టెంపుల్, మెయిన్ అరుణాచలేశ్వర స్వామి టెంపుల్. ఈ విధంగా క్యూ లైన్ వెళ్తుంది. మీకు కనిపించే ఆ చెట్టే 2 రకాల చెట్టు కలిసి ఉంటుంది ఆ చెట్టు. సో ఆ చెట్టు కాడికి ఈ విధంగా మనం వెళ్ళాలి. ఈ విధంగా ముందుకు వచ్చినట్టయితే మనం ఆ చెట్టు దగ్గర చేరుకుంటాం. ఇక ఇక్కడ విశేషం ఏంటంటే ఈ చెట్టు పైన ఋషులు అనేవాళ్ళు ఉంటారన్నమాట. అంటే అసలు రూపంలో కాకుండా వేరు వేరు రూపాల్లో. ఇక్కడ కూడా నేను 3 ఋషులను చూశాను. చూడండి, ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఇదిగోండి ఒకరు ఇక్కడ బల్లి రూపంలో ఉన్నాడు ఋషి. ఇంకొక ఆయన ఏంటంటే ఇక్కడ సేమ్ యాస్టీజ్ చెట్టులాగే కలిసిపోయి ఉన్నారు. మూడో ఋషి కూడా చూడవచ్చు ఇక్కడ కొంచెం జూమ్ చేసుకుంటే. ఇక్కడ ఉన్నాడు. దీని తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి క్యూ లైన్లో జాయిన్ అయిన తర్వాత ఈ టెంపుల్ లోపలే మెయిన్ అరుణాచల స్వామి ఉంటాడు. సో ఇక్కడ వరకే వీడియో అలా ఉంది కాబట్టి ఇక్కడ వరకే తీస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ.